వాతావరణం ఎండాకాలంలో ఉంది ఏమ్మా. అందులోకి మనకేమో రేకేమో చాలా దారుణంగా కనబడుతుంది, గొంతు ఆరిపోతుంది ప్రార్థన చేస్తుంటే. మీరెవరు నిద్రవరని అనుకుంటున్నాను, ఎందుకని చల్లగా లేదు కనుక ఎవరికి కూడా నిద్ర రాదని అనుకుంటున్నాను. మంచిది. వార దినాలు అంటే 6 రోజులు. ఎన్ని రోజులమ్మా? ఈ 6 రోజులు దేవుడు కాచి కాపాడి, కోడి తన రెక్కల క్రిందన తన బిడ్డలను ఎట్టి మాదిరిగా దాచుకుంటుందో మనలను కూడా అట్టి మాదిరిగానే నిలబెట్టాడు. ఇందాక మనం అన్నాం, ఆయన రుణాన్ని మనము ఇప్పటికీ ఎప్పటికీ తీర్చలేము. కానీ కృతజ్ఞత కలిగి ఉండడం అనే ధర్మం, అది మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు ఆశీర్వాదకరం. దేవుడు ఇంతవరకు మనలను, మన కుటుంబాలను కాచి కాపాడినందుకు యుగముల వరకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అది వారానికి ఒక్కరోజు మీ అందరికన్నా జీవన బెటర్. ఎంత చక్కగా చెప్పిందో ఆమెనని. వెరీ గుడ్ జీవన. దేవుడు నిన్ను దీవించునుగాక. మంచిది. దేవుడు ఈ సృష్టిని, సృష్టిలో ఉన్న జీవకోటిని ఎవరు చేశారమ్మా? ఎవరు చేశారండి? ఎవరు చేశారు? ఎవరు చేశారు? మరి దేవుడు అంటే గట్టిగా చెప్పండి. ఈ జీవకోటిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జాతి వృక్షాన్ని, ప్రతి జాతి పురుగులను, జలచరములను, ఆకాశ పక్షులను, గాలిని, నీరును అన్నిటినీ ఎవరు చేశారు? దేవుడు. చెప్పండి గట్టిగా. దేవుడే చేశాడు. దేవుడు చేశాడు కదా. ఆ దేవుణ్ణి నమ్మేవారికి, దేవుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఏం దొరుకుతుందమ్మా? మీరు ఆ పిల్లంక చూడకండి. దేవుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అనుగ్రహం అంటే ఆయన దయ, ఇంకా కృప, కరుణ, ఆయన ప్రేమ, ఏదైనా పెట్టండి. ఆయన నమ్ముకున్న వారికి దొరికేదేంటి? ఆయన అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా మన బ్రతుకులు ఉంటే ఆయన నుండి కలిగే ఆగ్రహాన్ని మనం పొందుకుంటాం. బాగా ఆలోచించారా? 2 మాటలు. దేవుని యందు భయభక్తులు గల వారికేమో అనుగ్రహం దొరుకుతుంది. దేవునిని విడిచి దుష్టత్వంలో బ్రతుకుతున్న వారికేమో ఆగ్రహాన్ని పొందుకుంటారు. ఆగ్రహము అంటే దేవుని యొక్క రౌద్రం, దేవుని యొక్క ఉగ్రత, ఆయన కోపం. ఇప్పుడు దేవుడి నుంచి మనకు కావలసినది ఏమిటి అంటే, దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు పొందుకోవాలి. ఆయన ఆగ్రహాన్ని గనం మనం పొందుకున్నాం అనుకోండి, ఈ భూమి మీద ఎక్కడికెళ్ళి దాక్కుందామన్నా నీకు రక్షణ దొరకదు. ఆయన ఆగ్రహానికి గాని గురైతే మన బ్రతుకులలో సమాధానకరమైన స్థితి లేదు. ఆయనకు ఇష్టలుగా బ్రతకడం ప్రారంభిస్తే, ఆయనకు మెచ్చినట్టు, ఆయన మెచ్చినట్టుగా మనం బ్రతుకునప్పుడు మన ఆపత్కాలాలలో ఆయన ఆశ్రయదుర్గముగా ఉండడా? ఆయనను వెంబడించు వారిని ఎన్నడూ విడువను
ఎడబాయననే వాగ్దానం మనకుంది. ఆయనను నమ్ముకున్న వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయనంటే భయభక్తులు గల వారికి ఆయన అనుగ్రహము దొరుకుతుంది. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా దుష్ట సాంగత్యముతో, పాపుల మార్గములో, దుష్ట ఆలోచనలో అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చుంటే దేవుడి యొక్క ఆగ్రహానికి మనం ఏమైపోతాం? గురైపోతాం. ఇప్పుడు మరి దేవుని అందలి భయభక్తులు మనకి ఎలాగూ కలుగుతాయి? ఎలాగూ కలుగుతాయి? సృష్టికర్త అయిన దేవుడిని, ఆ సృష్టికర్తను మనం తెలుసుకోవడానికి భూమి మీద ఆయన గూర్చి వ్రాయబడిన ఏకైక దైవ లేఖనాల గ్రంథం ఏదైనా ఉంది అంటే సృష్టికర్తను తెలిపే గ్రంథం ఏది? బైబిలు. ఈ బైబిల్ ద్వారా, ఈ వాక్యపు వెలుగుల ద్వారా ప్రతి మనిషి తన మనసును మార్చుకున్నవాడై, తట్టబడిన వాడై దేవుని సన్నిధిలో నిలబడేవాడుగా ఉంటాడు. అంటే దేవుని యొక్క కృపను పొందుకున్న వారముగా మనం ఉండాలి అంటే ఆయన లేఖనాలలో మన బ్రతుకులు ఉండాలి. ఆయన వాక్యపు నియమాల మధ్య మన జీవితాలు ఉంటే ఖచ్చితంగా మనము ఆయన దయను, ఆయన అనుగ్రహాన్ని పొందుకుంటాం. అమ్మా, ఆయన అనుగ్రహాన్ని పొందుకోవాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం మనకు ఉండాలి. ఏముండాలి? భయభక్తులు కలిగిన జీవితం. ఆ జీవితం మనకి ఎలా కలుగుతుంది? మరి ఎలాగూ కలుగుతుంది ఆ భయభక్తులు కలిగిన జీవితం అంటే ఆయన గూర్చిన మాటల ద్వారా. ఏ మాటల ద్వారా? ఆయన గూర్చిన మాటల ద్వారా. ఎవరి మాటలు? సృష్టికర్త అయిన దేవుని గూర్చిన మాటల ద్వారా ప్రతి మనిషి హృదయాన్ని కదిలించే మాటలు ఎక్కడైనా ఉన్నాయి అంటే అది దైవ లేఖనాలు, దైవ గ్రంథములో ఉన్నాయి. అందుకే అసలు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయములో అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అన్నాడు. అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం మనకి ఎలాగూ వస్తుంది అంటే దుష్టుల ఆలోచనలో మనం నడవకూడదట. పాపుల మార్గములో మనము నడవకూడదట, నిలవకూడదట. అపహాసకులు కూర్చుండు చోటున మనం కూర్చుండకూడదట. 3 విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆ విషయాలు? దుష్టుల ఆలోచన, 2 పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండు చోటు. ఈ 3 దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోకుండా దేవుడి యొక్క ఆగ్రహాన్ని పొందుకోవడానికి ఈ 3 లైన్స్ మన జీవితంలో పనిచేస్తాయి. ఇప్పుడు మనకి అనుగ్రహము దొరకాలా, ఆగ్రహము కావాలా? చెప్పండి. అనుగ్రహమే. అందరికి ఏం కావాలి? ఆయన దయే కావాలి. కత్తి కావాలా, పెన్ను కావాలా? చెప్పండి. పెన్నే కావాలి. కత్తి పట్టుకున్నారనుకో, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు. ఇప్పుడు 3 ప్రత్యేకమైన మాటలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే దుష్టుల ఆలోచనలో మీరు నడవకండి, పాపులు వెళ్ళే మార్గమున మీరు నిలవకండి, అపహాసకులు కూర్చుండు చోటున మీరు కూర్చోకండి అంటున్నాడు. ఇది సాధ్యమా అంటే ఒకసారి సామెతల గ్రంథము 1వ అధ్యాయంకి వెళదాం. సామెతల గ్రంథము. జీవనాన్ని ఎవ్వరూ చూడకండి, జీవనాన్ని ఎవ్వరు పట్టించుకోకండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము
10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు నాయనా. పాపులు ఏం చేస్తారు? తాను చెడ్డ కోతంట, తాను చెడ్డ కోతి వనానంతా ఏం చేసిందట? చెడిపేసిందట. ఇప్పుడు పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, నువ్వు ఒప్పుకోకు. ఏమంటారు పాపులు? పాపులు ఏమంటారంటే, నువ్వు తాగుతుంది మందు కాదురా నాయనా, ఏంటది? ఎనర్జీ డ్రింక్ అంటారు. అనగానే మనం అనుకుంటాం, అయితే నేను మందు కాదా తాగేది, ఎనర్జీ డ్రింకా, అయితే తాగుతానంటాం. అందుకే పాపులు నిన్ను ప్రేరేపింపగా, అంటే ప్రేరేపించడం అంటే నిన్ను నీ ఆలోచనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, కానీ వారు ప్రేరేపించగా నువ్వు ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందాం. నీకు ఒక విషయం చెప్పనా? ఈరోజు మనం ఒకని చంపేద్దాం. ఆయన చంపేస్తే మన కాంట్రాక్ట్ ఎంతో తెలుసా? కిరాయి ఎంతో తెలుసా? సుపారీ ఎంతో తెలుసా? 10 లక్షలు. 10 లక్షలు. కాబట్టి మాతో కూడా మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందాం, మాతో రా. దుష్టులు ఆలోచన చొప్పున నడపగా పాపుల మార్గమున నిలువకూడదు. ముందు ఆలోచన ప్రారంభమైంది. ఫస్ట్ ఎరేసారు. ఏమని? మేము ఒకరిని చంపడానికి వెళ్తున్నాం, ఈరోజు కిరాయి ఎక్కువ ఇచ్చారు, సుపారీ ఎక్కువ ఉంది, నువ్వు కూడా వస్తే నీకు వాటా వస్తుంది అనగానే మనకేమనిపిస్తుంది అంటే, రోజు కూలి పని ఎంత? 1000 రూపాయలు, 700, 1000, ఒకేసారి 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే మనిషి మనసు ఏమైపోతుంది? పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు, దుష్టుల ఆలోచన నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆ ఆలోచనలో ఉండద్దు అంటే, చాలా మంది ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయి మాతో కొంచెము మనం ప్రాణము తీటికే పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము, పాతాళము మనుషులు మింగివేనట్లు వారిని జీవముతోనే మింగివేద్దాం, వాడిని చంపేద్దాం మనం బతుకుండగానే అన్నారట. అని ఏమంటున్నారంటే, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేద్దుము, రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. దుష్టుల ఆలోచన ఎలా ఉంది? దుష్టుల ఆలోచన చూడండి ఎంత క్రూరంగా ఉందో. ఒకడిని నీలాంటి వాడిని చంపడానికి రమ్మన్నాడట, నీలాంటి వాడిని చంపడానికి. మనం పొంచి ఉందాం, వాడిని చంపితే మనకి లాభం కలుగుతుంది కనుక ఆ ప్రణాళికలో, ఆలోచనలో మాతో కూడా రమ్ము అని ప్రేరేపించారట. ఇప్పుడు దుష్టుల ఆలోచన ఎంత భయంకరంగా ఉందో చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన్ని ఇప్పుడు నిలవకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చదవండి, పలు విధములైన మంచు సొత్తులు మనకు దొరుకును, మన ఎండ్లను గోపుడు సొమ్ముతో నింపుకుందాం. చంపేసి ఏం చేస్తాం? అక్కడ అన్నీ దోచుకొచ్చుకుందాం అని చెప్తే, నువ్వు మాతో పాలివాడై ఉండవు. ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు మాతో పాలివాడవై ఉండుము. మనందరికీ సంచి ఒకటి ఉంటుంది, అందరికీ సంచి ఒకటే. అంటే ఒకటే సంచి అటుకెళ్తారు, నీకు దొరికింది నీకు, ఎవడ బలవంతుడు అయితే లాగేసుకుంటాడు. ఒకటే సంచి అనుకోండి, తెచ్చుకున్న తర్వాత అందరూ సమానంగా పంచుకుంటారు. మన అందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. ఆఖరికి ఏం చెప్తున్నారు? నెమ్మదిగా వాడి ఆలోచన అంతా ఏం చేశాడు? నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, ఒక ఆవు పిల్ల ఆవులతో ఉండక గుర్రంతో స్నేహం చేస్తుంది. ఏం చేస్తుంది? గుర్రాలు ఎలా పరిగెడతాయి? చాలా స్పీడ్గా పరిగెడతాయి. ఆ గుర్రాలు పరిగెనక ఇది అటుతో స్నేహం చేసి, చిన్న పిల్లది ఆ గుర్రాలు కనుక పరిగెట్టడం మొదలెట్టింది.
పరిగెడుతుంటే ఆ గుర్రాలు ఎలా తూగుతాయో ఇది అలవాటు చేసుకుని ఏం చేసింది అంటే, వాళ్ళ అమ్మ ఆ పక్కన ఇంకొక ఆవు, ఇతరు 2 ఆవులు ఉన్నాయి. ఆ 2 ఆవుల మధ్య ఇటు అటు పరిగెట్టి ఒకేసారి అంత ఎత్తైన గోడ తూకేసింది. పక్కనున్న ఆవు అల్లిపోయింది. నిజమే, ఇది నిజంగా జరిగిన సిచ్యువేషన్. అంటే గుర్రాలతో స్నేహం చేసిన ఆవు పిల్లకి గోడలు దూకే అలవాటు వచ్చేసింది. చూసారా ఎలా కలిగింది? నెమ్మదిగా వాళ్ళ ఆలోచనలన్నీ మనకి ఎక్కిస్తుంటారనమాట. ఏం లేదు, అమ్మ నాన్నకి ఏం చెప్పక్కర్లేదు, ఈరోజు అలా సెలవు కదా, అలా సినిమా పోదాం అంటారు. ఎలా మొదలవుతుంది మహేష్? ఎలా మొదలవుతుంది? మా అమ్మ మా నాన్నకి ఏం చెప్పక్కర్లేదు, అలా వెళ్ళొచ్చేద్దాం ఒకసారి అంటే ప్రేరేపిస్తారన్నమాట. ఇంకోడు వస్తాడు పెద్దోడు, ఆడు ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ మాటలకి ఏదో టైంలో దుష్టుల ఆలోచన మన మీద ప్రభావం పడిపోయినప్పుడు ఇక చివరిగా ఏమంటున్నారంటే 15వ వచనం, నా కుమారుడా నువ్వు వారి మార్గమున పోకుము, వారు త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనక తీసుకో. దుష్టుల ఆలోచనలోకి వెళ్ళిపోకుండా, పాపుల మార్గములు పడిపోకుండా, అపహాసకులు ఉంటారు చూడండి. సాయంకాలం అయితే రచ్చబండలు వచ్చాయి. ఇప్పుడు రచ్చబండలు అంటే సాదా సీదా కబుర్లన్నీ ఎక్కడ చెప్పుకుంటారు? సాయంకాలం ఆడ కూర్చుని, వెళ్ళేవాడు వచ్చేవాడు మీద ఇక్కడ కూర్చుని ఈడోరే ఆడోరే అని సెటైర్లు వేసుకుంటూ అపహాసకులుగా వారిని అపహసిస్తూ, ఈ మధ్య ఎక్కడో ఇదివరకే చీకటిలో వెళ్ళి తాగేవారు, ఈ మధ్య ఏం చేస్తున్నారు? మాకు ఎవరు చూస్తే భయం ఏంటి అని అక్కడే కూర్చుని తాగేస్తున్నారు. ఈ మధ్య ముందుకాయలు ఎత్తేస్తున్నారు. అంటున్నాడు, దేవుడి యొక్క అనుగ్రహం మనం పొందుకోవాలి అంటే, దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం రుచి చూడాలి అంటే, దేవుడు చెప్పినటువంటి దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోటు నువ్వు కూర్చోకూడదు. వాళ్ళతో పాటు నువ్వు సినిమా పోయావనుకో, నీకు వాళ్ళకి తేడా ఏముంది? సినిమాకి వెళ్ళాక బోర్డు చెప్పుకుంటారు, అదంతా కల్పిత గాథ. ఆ కల్పిత గాథలో అంత సోది చెబితే ఆ సోది ఇక్కడికి వచ్చి ఏం చేసుకుంటారు? ఈడు చూశాడు, ఈడొచ్చి ఏం చేస్తాడు? ఈడు ఒరే ఎలా ఉందో తెలుసా సినిమా అంటాడు. ఈడేమనుకుంటాడు, అబ్బా ఇలా ఉందా, అయితే ఏదో టైంలో చీకటిలోనైనా లేదా రాజమండ్రి, వీడేం చర్చికి వెళ్తున్నాడు, ఏ కాకినాడో ఎక్కడికో పోయి చూసేయాలి ఈ సినిమా అనుకుంటాడు ఈడు. ఇప్పుడు ఈ పాపుల మార్గంలో, దుష్టుల ఆలోచనలో, అపహాసకులు ఉండే చోట నువ్వు కూర్చుండక, నువ్వు దేవుని యందు భక్తులు కలిగి దేవుని యొక్క అనుగ్రహం నువ్వు పొందాలి అంటే, దేవుని యొక్క ఉపదేశములను మనం ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుడి యొక్క వాక్కులు ఎలాగుంటాయి? 119వ కీర్తన 119వ కీర్తన చూద్దాం. 2వ వచనం, 119వ కీర్తన. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. నెక్స్ట్ 9వ వచనం, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. జాగ్రత్తగా దానిని చూచుకొనుట చేతనే కదా. చూడండి 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. 14వ వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఏమండి ఎంత బాగున్నాయి చూడండి ఈ మాటలు. 50వ వచనం
నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇది నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. వాక్యమే బ్రతికిస్తుంది, బాధలను నెమ్మదినిస్తుందట. అంటే దుష్టుల ఆలోచనలో, పాపుల మార్గములో, అపహాసకులు కూర్చుండ చోట నువ్వు కూర్చుండక దేవుని యొక్క అనుగ్రహం నీకు కావాలి అనుకుంటే నువ్వు ఆయన వాక్కులను, ఆయన వాక్యముపై నువ్వు ఆధారపడితే, ఆయన శాసనాలను నువ్వు పాటిస్తేనట నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. పాట కూడా పాడుకున్నాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలు నెమ్మదినిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. బాధలలో ఎవరిస్తారు నెమ్మది? దేవుడి యొక్క అనుగ్రహం నీకు కావాలి అంటే ఇదిగో నేను చెప్పిన లేఖనాల యందు నీ బ్రతుకు కట్టుకోవాలి. లేఖనాలను నీ బ్రతుకుంటేనట అదే నీ పట్ల కాపుదలనిస్తుంది అంటున్నాడు. 103 వాక్యం, అదే కీర్తన గ్రంథం 103. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి దేనికంటే తీపిగానున్నవి. 105 వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అబ్బా దేవుని స్తోత్రం. ఏంటంటే నా త్రోవకు వెలుగు, వెలిగిచ్చేది, బాధలలో తోడై ఉండేది, పాపము నుండి దూరపరిచేది, దుష్టుల ఆలోచనలో, పాపుల మార్గములో నేను నిలవనీయకుండా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందించడానికి ఇంత చక్కటి ప్రణాళిక ఆయన దగ్గర ఉంది అంటే ఏమండి, ఆయన అనుగ్రహాన్ని మనం పొందుకోవాలా వద్దా? ఏం కావాలి మనకి? మన బ్రతుకులలో ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతామేమో ఈ భూమి మీద, లేదా ఒక 80 సంవత్సరాలు మనకు ఆయుష్ ఉందేమో. మనకి ప్రభుత్వాలు కానీ, మనం నమ్ముకున్న వారు కానీ, మనకు అనుకున్న వారు కానీ మనకి ఏదో చేస్తారు, మేలు చేస్తారు, వాళ్ళ దయ కావాలని ఎప్పుడు కోరుకోకండి. నీకు దయ ఇచ్చేది, నీ అనుగ్రహం ఇచ్చేది ఎవరు? నీకు అనుగ్రహం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన అనుగ్రహాన్ని పొందుకునే స్థితి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు మనకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఎవడైతే వాక్యమందు నిలిచి ఉంటాడో, ఎవడైతే వాక్యముతో కట్టబెడతాడో వారి గురించి ఇప్పుడు కీర్తన 1వ అధ్యాయములో మరో మాట చదువుతాం. 2వ వచనంలో ఉన్న మాటను ఇప్పటి వరకు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ఉండడానికి వాక్యమే మూలమైతే ఆ వాక్యాన్ని ధ్యానించువాడట దివారాత్రులు దాన్ని ధ్యానిస్తుంటే వాడు ఏమైపోతాడు? ధన్యుడు. ధన్యుడు అంటే దేవుని యొక్క అనుగ్రహము కలిగిన వాడు అని అర్థం, దేవుడి యొక్క కృప పొందుకున్నవాడు అని అర్థం. ఇప్పుడు అలాంటి వారి జీవితాల్లో ఏముంటది అంటే చదువుదాం 3వ వచనం. ఏమంటున్నాడని, ఎవడైతే దేవుని యందు భయభక్తులుండి దుష్టుల ఆలోచనలో, పాపుల మార్గములో, అపహాస్యకులు కూర్చుండే చోటు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ, ఆయన వాక్యాన్ని వెలుగులో ఉన్నవాడు, ఆయన వాక్యాన్ని బట్టి బ్రతికేవాడు, వాడు ఎలా ఉంటాడు అంటే అతడు నీటి కాలువల యారను నాటబడిన చెట్టు. నీటి కాలువల యారను నాటబడిన చెట్టు అంటే
కాలువ ప్రవహించే చోట ఓ చెట్టు ఉందట. ఆ చెట్టుకి కాలువ గుండా వెళ్ళే నీటి యొక్క ఊట దాని వేరుకు అంది. ఆ చెట్టు పుష్కలంగా అదే చెప్తున్నాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడుండెను. అతడు చేయునంతయు సఫలమవుతుంది. అతడు చేయిందంత ఏమవుతుంది? సఫలమవుతుంది. ఎందుకు సఫలమవుతుంది? ఎందుకు సఫలమవుతుంది అంటే నువ్వు వాక్యం అనే ఊట దగ్గర ఉన్నావు, దేవుడి యొక్క వెలుగులనే వాక్యము దగ్గర ఉన్నావు. దుష్టుల ఆలోచనలు నడవలేదు, పాపుల మార్గంలో నిలబడలేదు, అపహాసుకులు కూర్చుండు చోటును నువ్వు కూర్చోలేదు గనుక వాక్యం అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి. భయభక్తులు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఉదయం వాక్యం చదువుకుంటాడు, రాత్రి వాక్యం, ఉదయం ప్రార్థన చేసుకుంటాడు, రాత్రి ప్రార్థన చేసుకుంటాడు. ఇదిగో అలాంటి అతడు చేయనదంతయు సఫలమవుతుంది. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వసంతకాలం రాగానే ఆకులన్నీ ఏమైపోతాయి? రాలిపోవాలి. ఎండాకాలం చూస్తే కొన్ని చెట్లు చచ్చిపోతాయి ఎండకి. ఎందుకంటే సరైన నీటి ఊట చెట్టుకు అందలేదు. ఎండాకాలంలో ఎందుకు ఈ చెట్లు చచ్చిపోయినాయి అంటే సరైన నీట ఊట, నీరు యొక్క ఊట భూ అంతర్భాగాలలోకి వెళ్ళిపోయింది. అందుకే ఆ నీటి ఊట అందకపోవడం వలన కొన్ని చెట్లు చచ్చిపోయాయి. ఇప్పుడు నీటి కాలువల వారన మనం ఉన్నాం. ఎందుకంటే వాక్యములో ఉన్నాడు భయభక్తులు గలవాడు. ఆ భయభక్తులు గలవాడు వాక్యములో ఉన్నాడు గనుక ఆ వాక్యములో ఉన్న వాడికి ఏమైంది అంటే అతడు ఎప్పుడు పచ్చగా ఉంటాడట. ఇదే మాట ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడు. యెహోవాను నమ్ముకున్నావు, యెహోవా ఇచ్చిన వాక్యమందు నీ నడకలు సరి చేసుకుంటున్నావు. యవనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారంటే వాక్యం మాట్లాడితే మనిషి సెట్ అవ్వాలి. వాక్యము మాట్లాడుతుంటే మనిషి తన క్రియలు సరి చేసుకోవాలి. పాపుల మార్గములో, దుష్టుల ఆలోచనలో, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక తన మార్గాన్ని సరి చేసుకున్నవాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఎలా ఉంటాడు? ఇప్పుడు అనుగ్రహం వస్తుంది. అనుగ్రహం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటే అనుగ్రహం దొరుకుతుంది. దేవుడు అనుగ్రహం దొరికితే ఎంత బాగుంటుంది చెప్పండి. సీఎం గారితో ఫోటో తీసుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది అని. ఈ మధ్య క్రైస్తవుల్లో కూడా కొంతమంది సేవకులతో 10,000 ఇచ్చి భోజనం చేస్తున్నారట. ఎంత ఇచ్చి 10,000 ఇస్తే భోజనం తినిపిస్తారట. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ 10,000 ఆయనకిచ్చి ఆయనతో భోజనం తీసుకుని ఆ ఫోటో మన దగ్గర పెట్టుకుంటే మేము సతీష్ కుమార్ గారితో భోజనం చేశాము అని చెప్పుకోవడానికి. ఇప్పుడు దేవుడి యొక్క అనుగ్రహం మనకు దొరికితే ఎంత బాగుంటుంది చెప్పండి. దేవుడి యొక్క అనుగ్రహం మనకు దొరికితే ఎలా దొరుకుతుంది? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను దాని వేలు తన్నును. చెట్టు వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత పడదు, కాపు మానదు. ఏమర్థమైంది? దేవుడు నమ్ముకున్నవాడు దేవుడానికి ఆశ్రయంగా ఉంటాడు. ఇప్పుడు దేవుడి యొక్క అనుగ్రహం ఎవరికి దొరుకుతుంది అంటే ఆయన యందు భయభక్తులు గల వారికి దొరుకుతుంది. ఒకరోజు సారెపత్ అనే ప్రాంతంలో ఒక భయంకరమైన కరువు ఏర్పడిపోయింది.
ఏలియా ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షము కురవకూడదన్నాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే కరువు ప్రారంభమైందో, కరువు అనగానే కడుపు కోత అని అర్థం. కరువు అంటే ఏంటి? కడుపు కోత. మొన్న ఒక వీడియో మా పిల్లలకు చూపించాను. ఒక దేశంలో తినడానికి తిండి లేక ఆ మట్టిని మెత్తగా దూదులా చేసుకుని, ఆ దూదు లాంటి ఆ మట్టిని కాల్చుకుని పిల్లలందరూ తింటున్నప్పుడు అది మా పిల్లలకు చూపించాను. ఆహారం లేకపోతే ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఇదిగో వాళ్ళను చూస్తే అర్థమవుతుంది. మనం అన్నం పాడేస్తున్నాం ఈరోజు చాలా మంది. నిజంగా కరువు ఎంత విషాదాన్ని మిలుస్తుందంటే, ప్రాణాలను పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు కరువు బారిన పడి. ఆ పట్టణంలో, ఆ సారిపతి ప్రాంతంలో కరువుతో బాధపడుతుంది. ఇంకా అయిపోయింది, జీవితం అయిపోయిందట. సారేపతిలో ఉన్నటువంటి ఎవరో తెలీదా మీకు? చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఎవరు? విధవరాలు. అబ్బా, మహేష్ గారికి బాగా గుర్తుంది. ఏమండి, ఆ విధవరాలు ఏం చేసింది అంటే, చివరి పుల్లలు ఏరడానికి వెళ్ళిందంట. అంటే గుప్పుడు పిండి, ఆ పిండిని కాల్చడానికి కొద్దిగా నూనె. ఆ చివరి కట్టెల కొరకు వెళితే అక్కడికి ఏలియా గారు వచ్చి, నిజంగా ఈ మాట నమ్మండి, ఏమన్నాడు దేవుడు? మళ్ళా చదువుతాయి ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట. ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము సంవత్సరమన చింతనందదు, కాపు మారదు. దేవుని స్తోత్రం, ఎంత గొప్ప మాట అండి. వర్షము లేని సంవత్సరమున ఆ చెట్టుకు చింత లేదట, కాపు కూడా మారదట. ఈ మాటను తీసుకోండి. అక్కడ కరువు వచ్చేసింది. ఆ కరువు కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడికి వచ్చాడు, చివరి పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది ఆమె. వస్తే ఆ పుల్లలు ఏరుకుంటున్న దగ్గరికి ఏలియా వచ్చాడు. అమ్మా, కాస్త మంచి నీళ్ళు అంటే, అసలు కరువు అంటే కరువు ఎందుకు వస్తుంది? కరువు ఎందుకు వస్తుంది? నీళ్ళు లేకపోతేనే కరువు వస్తుంది. వర్షాలు కురవపోతేనే కరువు వచ్చింది. ఆ వర్షాల లేక వచ్చిన కరువులో నీరు అడిగితే, ఇప్పుడు నీరెంత కాస్ట్లీ ఉంటుంది చెప్పండి. ఒక్కొక్కరు మహానుభావులు తాగుతారు, లీటర్ 1000 రూపాయలట. ఒక బాటిల్ ఎంత? 1000 రూపాయలట, 2000 3000 ఒక లీటర్ వాటర్. చాలా కాస్ట్లీ. డబ్బున్న వాళ్ళందరూ తాగుతుంటారు. ఇప్పుడు అక్కడ వాటర్ కూడా దొరకని పరిస్థితిలో గుక్కడు నీళ్ళు ఇయ్యమ్మ అంటే, ఆ నీళ్లు తెద్దామలే, పోన్లే ఉన్న కొద్ది నీళ్ళలో ఏదో పాపం ఎండను పడి వచ్చాడు ఇద్దామని వెళ్తుంటే, ఆగమ్మ అన్నాడు. ఏందయ్యా అంటే, ఆ చేత్తో ఏమంటారా, ఒక అప్పమును పట్టుకురా అన్నాడు. అయ్యా, యెహోవా జీవము తోడు, ఆ పిండిలో గుప్పెడు పిండియు పట్టెడు నూనె మాత్రమే ఉందయ్యా అన్నారు. వెళ్ళమ్మా, ఈ కరువు కాలం తీరిపోయే వరకు ఆ కొండలో పిండే తరగదు, ఆ బుడ్డులో నూనె. కరువు కాలము చింత ఎప్పుడు విధవరాలు కుటుంబానికి చింతతో ప్రారంభమై వెళ్ళింది కట్టెలు వేరదామని. ఎందుకంటే యెహోవా యందు భక్తులు కలిగి ఉంది. మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి మీకు. ఆ చింతకాలంలో బాధపడుతూ చివరి పుల్లలు వేరడానికి వెళితే దేవుడు అనుగ్రహం తనకి ఎదురొచ్చింది. ఎలా వచ్చింది? ఎదురొచ్చింది. మనకు పిల్లి వస్తే భయం. పిల్లి వచ్చింది అనుకోండి, నల్లపిల్లి, ఎంత భయమో. మరి ఏం చేస్తుందో నల్లపిల్లి. ఏమండి, ఏటట గంపెట్టుకుని రాకూడదట. అమ్మా కృపారాణి, అంతేనా? గంప రాకూడదు. ఇంకేంటి, పుల్లలో కూడా రాకూడదట. విధవరాలు రాకూడదు. ఇప్పుడు వర్షము లేని సంవత్సరమున ఆమె చింత లేకుండా 3.5 సంవత్సరాలు పోషింపబడడానికి దేవుడే తన అనుగ్రహాన్ని ఏలియా ద్వారా పంపించాడు. ఏలియా వచ్చాడు, 3.5 సంవత్సరాలు ఆమె పోషింపబడ్డది. నేను స్తోత్రం కలుగును గాక.
చూసారా ఎంత బాగుంది ఈ మాట. ఇప్పుడు నేను అంటున్నాను, దేవుడు మనం పొందుకోవాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తే, దివారాత్రులు దానిని ధ్యానిస్తే, ఆ శాసనాలను బట్టి నీవు బ్రతుకు మార్చుకుంటే, ఆ వాక్యమే నీ బ్రతుకులో నెమ్మదినిస్తే, ఆ వాక్యమే నీ త్రోవకు వెలుగైతే, ఆ వాక్యమే నీలో పాపము లేకుండా కడిగితే, అలా నువ్వు భయభక్తులు కలిగిన వాడవైతే ఆకు వాడక తన కాలమెందు ఫలమిచ్చు చెట్టు వలె. అంతేకాదు, నువ్వు ఏది చేసినా అది సఫలీకృతం అవుతుందట. నిజంగా ఇప్పుడు దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన అనుగ్రహం దొరుకుతుంది, దొరకదా? దొరుకుతుంది, దొరకదా? చెప్పండి అందరం. కొంతమందికి డౌట్గా ఉంది దొరకదని. మరి చెప్పరే అంటే మీరు వింటలేదన్నమాట. యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఆయన యందు భయభక్తులు గల వారికి ఎలాంటి మేలులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి మాటలు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అబ్బా, ఈ మాట ఇంకా బాగుంది చూడండి. పుట్టిపాలు తాగితే ఏం బాగుంటుంది చెప్పండి? పుట్టిపాలకి హార్లిక్స్ కలిపితే బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అట. నిజంగానా? ఇప్పుడు చూడండి దేవుడి మాట ఎంత బాగుందో చూడండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు. దాచి ఉంచాడు మేలులు. ఎవరి కొరకు? ఎవరి కొరకు మేలులు దాచాడు? మన కొరకే. గాని ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఏమున్నాయట? మేలులు దాచి ఉంచాడట. మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు స్తోత్రం చెప్దామా? ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఆయన మేలు ఇచ్చాడట. ఆయన దాచిన మేలు వర్ణించలేనిది. ఆ మేలేంటి చూద్దాం. 34వ కీర్తన 34వ కీర్తన 7వ వచనం చూద్దాం. యెహోవా యందు భక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. అబ్బా, ఇది ఎంత బాగుందబ్బా. అందుకే మనం ఏమంటున్నాం? వార దినాల ప్రయాణాలలో, ప్రయాసలో నువ్వు కాచావు నాయన అంటున్నావు. అదే చెబుతున్నాడు. యెహోవా యందు భక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కనబడుతుందమ్మా? మీ వ్యాపారంలో, మీ ప్రయాణంలో ఎవరు కాసారు ఇన్నాళ్ళనే? లేదండి నేను బండి ఎక్కానంటే నాదేనండి అనుకున్నారా? ఒక వీడియో చూపిస్తాను చూడండి. కుర్రగాల్లో ఎంత వేగంగా వెళుతున్నారంటే, ఎంత వేగంగా వెళ్ళి ఎలా అయిపోయారో చూస్తే దేవుని బిడ్డలారా మనకు అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. చూడ మరి ఎంతమందికి కనబడుతుందో తెలీదు. పడిపోయారా? పడిపోయారు. అదే అలాంటి ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తున్నాయి రోజు చూస్తున్నాం. నిజంగా మొన్న స్కూల్కి ఏవో ఎలక్షన్లు ఉన్నాయని వెళ్ళాం. మా చిన్నపిల్లతో చదువుకునే ఒక పాప యొక్క తండ్రి గారు అక్కడ కనిపించారు. కనిపించినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్టిక్ కట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. ఏంటి బ్రదర్ ఏమైందని అడిగాను. అడిగితే 2 సంవత్సరాల క్రితం తాళ్ళపొలం దగ్గర లారీ ఎక్కేసిందంట ఆయన మీద. మా తాళ్ళపొలంలో గుర్తుందో లేదో, ఇక్కడ నుంచి ఇలా ఎక్కేసిందట. ఇక ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడు అన్నారట. పోనీ చేయండి ఏదోటి అన్నారు. చేసినా ఒకవేళ బ్రతికినా నడవడు అన్నారట. నిజంగా చూడండి దేవుడి కార్యము.
నేను ఇంక అయిపోయాను, నన్ను ఎలా కొట్టావా ప్రభు అనుకున్నాడట, లారీ కిందకి వెళ్ళిపోతా. ఇప్పుడు ఆయన స్టిక్ పట్టుకుని నడిచి ఎంత శక్తితో ఇచ్చాడంటే దేవుడి కార్యాలు ఆశ్చర్యం. లారీ కిందకి వెళ్ళొచ్చి బ్రతికాడు అంటే ఇది ఎవరి కార్యం? దేవుడి కార్యం. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. అబ్బా, మీరు ఎప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఈ వచనాన్ని ధ్యానం చేసుకోండి. ఎవరికిది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందట. 9వ వచనం కూడా చూద్దాం. ఏమీ కదువులేదు. ఏమి లేదట. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ కొదువా రానియడంట. ఎందుకు రానియడు? కరువు కాలంలో సారేపతి విధవరాలు పోషింపబడ్డది. ఆ మేలు మనకివ్వడా ఆయన? ఆయన నమ్ముకున్న వారికి మనకివ్వడా? ఇస్తాడు. దేవుని బిడ్డలారా, కరువు రావడం బాధే కదా మరి. సారేపతి విధవరాలకి రావడం తప్పదు. అందులో నుండే దేవుడి యొక్క కనికరం మనం పొందుకుంటాం. ఎంత బాగుంది చెప్పండి. 145వ కీర్తన, 145వ కీర్తన, 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిశ్చయముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అబ్బా, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులు వారి కోరిక ఏం చేస్తాడట? ఆయన నెరవేరుస్తాడట. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. ఎంత బాగున్నాయండి మాటలు. ఇప్పుడు చెప్పండి, దేవుడి యొక్క అనుగ్రహం పొందుకోవాలి అంటే ముందు మనకు ఉండాల్సింది ఏంటి? చెప్పాలి. చెప్పారు ఎవరు చెప్పారు? భయభక్తులు ఉండాలి. ఆయన అనుగ్రహం మనకు దొరకాలి అంటే భయభక్తులు మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ వారం దేవుని అనుగ్రహమా ఆగ్రహమా అనే ఈ పాఠ్యాంశంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు అనుగ్రహం పొందుకోవడానికి ముందుగా మీరు భక్తులై ఉండాలి. భక్తి జీవితాన్ని కలిగిన వారై ఉండాలి. అలా ఉన్నవారికి ఆయన అనుగ్రహం అనేది దొరుకుతుంది. ఆయన దయ అనేది వారికి దొరుకుతుంది. ఒకవేళ ఇలాంటి అనుగ్రహాలు భక్తుల జీవితాల్లో ఎలా దొరికాయో వచ్చే వారం మనం చూద్దాం. ఇంకా మనం ఆగ్రహం ఎలా కలుగుతుందో చూడాలి. అలాంటి ఆగ్రహాన్ని ఎవరు పొందుకున్నారో చూడాలి. ఈ వారానికైతే దేవుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండకూడదు. దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించుచు ఆనందించుచు ఆయన వాక్యాన్ని, ఆయన శాసనాన్ని, ఆయన వాక్కుల మధ్య నువ్వు నడవగలిగినప్పుడు ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీకు నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఆ వాక్యమే సర్వసంపదలను ఇస్తుంది. ఆ వాక్యమే జుంటె తేనె కంటే మధురమైనది అని నువ్వు గ్రహించిన నాడు, ఆయన శాసనాలను ఎదుటి ఉంచుకున్నప్పుడు నువ్వు భక్తుడిగా మారితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు మాదిరిగా నువ్వు ఉంటావు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారందరికీ ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్పదైన మేలును మనకిస్తా ఉన్నాడు. ఆ గొప్పదైన ఆశీర్వాదం మనకిస్తా ఉన్నాడు. కనుకనే సారేపతు విధవరాలు కరువు కాలములో ఆమె 3.5 సంవత్సరాలు పోషింపబడింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనుగ్రహం పొందుకోవాలా ఆగ్రహం పొందుకోవాలా? బాగానే చెప్పారు మీరు అందరూ. ఏం కావాలమ్మా శిరీష? ఏం కావాలి? ఆగ్రహమా అనుగ్రహమా? ఆగ్రహమా?
అనుగ్రహం అంట. ఏం కావాలి అంటే దేవుడు దయ కావాలి మన అందరికి. ఆ దయ తనను నమ్ముకున్న వారికి దాచి ఉంచాడట మేలు. ప్రతి తరములో ఆయన భక్తులకు మేలు చేస్తూ ఉన్నాడు, ఆయన భక్తులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వారంలో ఎలా ఆ అనుగ్రహం పొందుకోవాలో ఆ దారి చూసాం మనందరం. ఈ వారం ఏమి నేర్చుకున్నాం? దేవుడు అనుగ్రహానికి కావలసిన మార్గాన్ని చూసాం. అలాంటి అనుగ్రహాన్ని పొందుకున్న వారి జాబితా వచ్చే వారం నుంచి చూద్దాం. ఆ జాబితా అవగానే దేవుడు ఆగ్రహం ఎలా ఉంటుందో చూడాలి, ఎవరి మీద ఉంటుందో చూడాలి. అలాంటి ఆగ్రహాన్ని పొందుకుని వారి జీవితాలు ఎలా చిత్తైపోయాయో కూడా చూడాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి దేవా, ఈ మధ్యాహ్న సమయములో దేవుని అనుగ్రహమా ఆగ్రహమా అనే ఈ సందర్భ సహితమైనటువంటి ఆలోచనాత్మకమైన మాటలను మా వినికిడిలో మీరే మాతో మాట్లాడారని నమ్ముతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మీరు దాచే మేలు ఎంత గొప్పదో అట్టి అనుభవాలను మేము చూస్తూ ఉండగా, ఒకవేళ దుష్టత్వంతో ఉన్న వారికి ఆగ్రహము తప్పదు గనుక రాబోయే వారాలలో ఇంకనూ సమగ్రమైనటువంటి మాటలు మేము వినడానికి, వాక్యాలు మేము చూడడానికి అటు సహాయము మీరు మాకు దయచేయమని, ఏ మాటలైతే ఈరోజు విన్నారో ఆ మాటల యొక్క సారం యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత కాపలా ఉంటుందని, ఆయన యందు భయభక్తులు వారికి లేమి లేదని, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని, కరువు కాలములో పోషింపబడిన నాయనా సారేపతు విధవరాలను సాదృశ్యంగా తీసుకుంటూ, ఇదిగో నాయనా నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో గ్రహిస్తూ నిజముగా మొదలుపెట్టే వారి కోరికలను నువ్వు తీరుస్తావన్నని మాటను బట్టి ఈనాటి ఈ మాటలు మా హృదయాలలో నూరింతులుగా ఫలింపును దయచేయమని, ఇదిగో నాయనా ఇక్కడ జరుగుతున్న ఆరాధన క్రమము మంచి ఎండలో జరుగుతున్నప్పటికీ నాయనా నీ బిడ్డలైన వారి హృదయాలను మీరు ప్రేరేపిస్తున్నారు. సంఘ క్రమాన్ని పోగొట్టుకోకూడదని అటు జ్ఞానముతో మీరు సత్కరించారు. ప్రేరేపింపబడిన వారందరికీ ఈ మాటలు వారి జీవితాలలో నాయనా ఫలింపును దయచేయునుగా కానీ కోరుతుండగా వారికి ఫలింపును, వారికి ఆరోగ్యమును, మీ అందు భయభక్తులు గల జీవితమును వారికి దయచేయమని, మీ వాక్యాన్ని అనుసరించి బ్రతుకులు వారికి దయచేయమని కోరుకుంటూ, నాయన వచ్చిన వారిలో ఎవరైనాను నాయన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలుంటే, అనారోగ్యం ఉంటే యేసు రక్తములో వారిని కడగమని, మా పాపాలు ఎట్టి మాదిరిగా కడిగారో మా బలహీనతలను కూడా కడగమని కోరుకుంటూ, నాయన కుటుంబాలన్నిటినీ వారి వారి ప్రయాస వెనక, ప్రయాణాల వెనక తోడుగా ఉండి వచ్చే వారము మరలా మేము ఈ రీతిగా కలుసుకునే వరకు మీ కృపాక్షేమములు మా మీద, మా కుటుంబముల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకు, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.